తీసుకోవడము, ప్రాసెస్ చేయడము, సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఈ ఏరియాకి చెప్తే అసలు మీరు నమ్మరు, 20,000 కూడా లేరండి మన దగ్గర ఎన్రోల్ చేసిన వాళ్ళు. స్టేట్ మొత్తానికి 20,000 లేరండి. అంటే మీకు అంత ఉన్న వాళ్ళ తెలీదు, లేకుంటే స్కీమ్ గురించి తెలీదా తెలీదు, మీరు అవేర్ చేసుకో. ప్రొడక్ట్ అనేది జస్ట్ ప్రొడక్ట్, అక్కడ ప్రొడక్ట్ ఒక బ్రాండింగ్ చేసి దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేసి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అనేది కొత్త టూల్స్, కొత్త రకాల టూల్స్ తోటి ఇలా చేసి మీకు మార్కెట్ చేయడానికి కూడా, ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా, ఇలా మార్కెట్ రెవెన్యూస్ కూడా కొత్తది NCM అని ఒక కొత్త మార్కెట్ లాంచ్, కొత్త వెబ్సైట్ లాంచ్ చేస్తుంది. సో గవర్నమెంట్ చాలా ముందుగా ఉంది. మీరు దయచేసి ఎన్రోల్ చేసుకోండి. 20,000 మంది ఎన్రోల్ అయ్యారు. 30 లక్షల టార్గెట్లో. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కర్ణాటక అనేది 14 లక్షలు రెడీ అయిపోయింది ఆల్రెడీ. సో దయచేసి మనం కూడా వాళ్ళతో తక్కువ ఉండకుండా అందరూ ఎన్రోల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మేడం సార్ గారికి ఇంకా వాళ్ళే వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది చూస్తున్నాం ఇలా. సో అలా ఉండకూడదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ స్కీమ్ ద్వారా ఎంతో కొంత మనం బెనిఫిట్ పొంది అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ కైనా 20 మెంబర్స్ కైనా మనం ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో మీరు ముందుకు వస్తే మేము మీకు అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉంటాము. మీకు ఎంకరేజ్మెంట్గా ఇంకా ఏమైనా కావాలన్నా నెక్స్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడం కానీ జరుగుతుంది. సో PM విశ్వకర్మ అనేది న్యూగా ఇప్పుడే మనకి ఫస్ట్ మనమే జగిత్యాలలో కండక్ట్ చేసుకుంటున్నాము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది. సో ఇందులో మీకు ఇంతకుముందు ఐడియా ఉన్నట్టుంది మీ కులవృత్తుల సంఘాల గురించి. కాబట్టి ఆల్రెడీ ఒకటి ఏమేమి యూనిట్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి, మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉన్నాయి అనేది క్లియర్గా తెలుసుకోండి. ఇప్పుడే ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, క్లియర్గా చెప్తారు. సో మేము మీకు లోన్ అప్లై చేసినప్పుడు ఒకే అప్లికేషన్ ఇవ్వాలి. సో మేము ఆల్రెడీ మాకు తెలిసింది కదా అని PMEGPలో ప్లస్ FMEలో ప్లస్ PM విశ్వకర్మలో ఎట్ ఏ టైం ఒక పర్సన్ 3 అప్లికేషన్స్ అనేవి ఇవ్వకూడదు. ఒక పర్సన్ ఒక అప్లికేషన్ ఒక స్కీమ్లో మాత్రమే చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పటికప్పుడు మేము ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నప్పుడు, స్క్రూటినీ చేస్తున్నప్పుడు మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరెవరు కూడా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయట్లేదు. ఆధార్ కార్డ్ అప్డేషన్ మీన్స్ అది ఇంకా కూడా కొంతమంది ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది, లేదంటే ఇప్పుడు ఉమెన్స్ అయితే కనుక ఆ డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ అనేది కూడా అలాగే ఉంటుంది. అవి ఏమవుతున్నాయి, ఆన్లైన్ అప్లోడ్ చేసేటప్పుడు సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రాబ్లం అవుతుంది, రిజెక్ట్ అవుతున్నాయి. సో అలాంటివి కాకుండా ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే స్టడీ సర్టిఫికేట్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, లేదంటే మీ క్యాస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కానీ కొంచెం అప్డేట్ చేయండి ముందే. అప్లికేషన్ తీసుకున్నాము, సబ్మిట్ చేసాము, అయిపోతుందని కాకుండా అలా కుదరదు. ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ అప్లికేషన్ అప్లై చేసినా, PMEGP చేసినా, ఎలాంటి లోన్ ఏది అప్లై చేసినా కూడా మీ డాక్యుమెంటేషన్ మాత్రం ప్రాపర్గా ఉండాలని మేడం కూడా ప్రేమగా చెప్పారు. నుండి విశ్వకర్మ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అవగాహన సదస్సుకు మీరు వచ్చేసిండ్రు. మా కార్మిక శాఖ నుండి మేము ఎప్పుడు ఈశ్రామ్ కార్డు గురించి అవగాహన చేసినాము. అందరూ చేసుకోవాలని అవగాహన చేసినాము. కానీ ఇప్పటివరకు మన జిల్లాలో 1,30,871 కార్డ్స్ చేసుకున్నారు. దానికి సంబంధించి కార్డు ఎలా చేసుకోవాలంటే ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీ సేవకి అయితే వాళ్ళు ఈశ్రామ్ కార్డు చేసిస్తారు. దీనికి గైడ్లైన్స్ ఈ మధ్యనే దానికి ఉపయోగం ఏంటంటే ఎక్కడైనా యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షలు, డిజాబిలిటీ కింద 50% డిజాబిలిటీ అయిన వాళ్ళకు 1 lakh ఉచితంగా రుణం కాకుండా వాళ్ళకు బెనిఫిట్ కోసం ఇస్తున్నారు. భాగమైన కుల సంఘాల పెద్దలు కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఇప్పుడు శుభోదయం తెలుపుతూ, సో మీకు అందరికీ తెలిసిందే భారత ప్రభుత్వం 17 సెప్టెంబర్ రోజు ఈ PM విశ్వకర్మ అనే స్కీమ్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇది 5 ఏళ్ల పాటు దీన్ని కొనసాగించేలా వారు విధి విధానాలు ఏర్పాటు చేశారు. దీనికి గాను 13,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు, మీకు అందరికీ తెలిసింది. అయితే మరి ఇదివరకు లేవా అంటే ఇది ఎందుకు ముఖ్య ఉద్దేశం అంటే, ఇదివరకు కుల సంఘాలు కానీ వాళ్ళు కానీ సపరేట్ కార్పొరేషన్ల ద్వారా కానీ
తర్వాత ఇంకెక్కడి నుంచి కానీ ఫినాన్స్ పొందుతున్నారు బ్యాంకుల నుంచి కూడా. మరి ఎందుకు ఇది సపరేట్ అంటే అది వివిధ కార్పొరేషన్ ద్వారా సపరేట్ ఉన్నాయి, అంటే అలగలగలు అంటాం కదా. సో అట్లా కాకుండా అన్నీ కూడా ఒకే గొడుగు తీసుకొచ్చేసి ఎవరైతే మనకు ప్రజెంట్ ఈ స్కీమ్లో దాదాపు 18 చేతి వృత్తులు కానీ కుల వృత్తులు కానీ అన్నీ కూడా 18 ఇవి సంఘాలు దీని కింద చేర్చబడ్డాయి. ఆలోచిస్తున్నాయో మనని 2047 కల్లా మన దేశాన్ని అభివృద్ధి చెందిన కంట్రీగా తయారు చేయాలని సంకల్పంతో ఉన్నాయో దాన్ని అందరూ కూడా మన సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ పెద్దవాళ్ళకి అందరూ కూడాను అది అందరూ అర్హుల్ని దీంట్లో లబ్ధిదారులుగా చేర్చాలని కోరుకుంటూ నాకు भारत, जहां हमारे कारीगर और शिल्पकार अपने हाथ के कौशल, उत्साह और समर्पण द्वारा परंपरा के प्रतीक इन कारीगरों और शिल्पकारों की आकांक्षाएं इनके हाथों के हुनर की तरह सदियों से इनकी मुट्ठी में ही कैद रहती थी। जरूरतों के मुताबिक ढालने के लिए पीएम विश्वकर्मा योजना बनाई गई है। इस पर लगभग 13,000 करोड़ रुपए खर्च किए जाएंगे। इससे 18 अलग अलग तरह के हुनर से जो परिवार जुड़े हुए हैं, ऐसे परिवारों को हर प्रकार की सहायता दी जाएगी, उनको लाभ होगा। पीएम विश्वकर्मा योजना से जुड़कर हमारे सभी विश्वकर्मा भाई बहन उन्नति की नई ऊंचाई छू पाएंगे। प्रधानमंत्री श्री नरेंद्र मोदी के दूरदर्शी नेतृत्व में इस योजना का लाभ 18 प्रकार के पारंपरिक कारीगर और शिल्पकार उठा सकते हैं। पत्थर तोड़ने वाले, ताला बनाने वाले, बाल काटने वाले, कपड़े धोने वाले, मालाकार, राजमिस्त्री और दर्जी शामिल हैं। पीएम विश्वकर्मा के अंतर्गत योग्य कारीगरों और शिल्पकारों को पंजीकृत कर उन्हें उनका पारंपरिक काम नए और आधुनिक तरीके से करने की ट्रेनिंग दी जाएगी। साथ ही उन्हें 15,000 रुपए तक की नई टूल किट भी प्रदान की जाएगी। अपने काम को बढ़ाने की महत्वाकांक्षा रखने वाले कारीगर इस योजना के द्वारा बिना कुछ गिरवी रखे केवल उनकी सुविधा भी पा सकते हैं। इसके अलावा मार्केटिंग सहायता से हमारे विश्वकर्मा भाई बहनों की भी दुनिया भर में पहुंच और पहचान होगी। साथ करते हुए अपनी कमाई को भी कई गुना बढ़ा पाएंगे। आज हमारा देश डिजिटल इकोनॉमी में नए कीर्तिमान रच रहा है। ऐसे में हमारे कारीगर बंधुओं को भी विश्वकर्मा पोर्टल के माध्यम से उस डिजिटल क्रांति में भाग लेने का मौका मिलेगा। पीएम विश्वकर्मा योजना में अपना पंजीकरण करवाने के लिए सर्टिफिकेट और आईडी कार्ड दिया जाएगा। पीएम विश्वकर्मा योजना समर्पित है हमारे विश्वकर्मा भाई बहनों को, जो अमृत काल में खुद भी आगे बढ़ेंगे और देश को भी आगे ले जाएंगे, जिनके हुनरमंद हाथों को मिलेगा आत्मनिर्भरता का साथ, जो विकसित भारत के निर्माण में अपनी भागीदारी और मजबूत बनाएंगे।